అంటే మా నాయన ఆశయం ఏమనంటే బిడ్డలు బాగా చదవాలి, ముందుకు పోవాలి, మంచి చదువుల్లో ఉండాలని చెప్పి ఆయన మంచి నిర్ణయమే తీసుకున్నాడు. కానీ ఆర్థిక ఇబ్బందులు రావడం వల్ల 76లో నేను 6వ తరగతిలో ఉండేవాడిని. హాస్టల్లో ఉండేవాళ్ళం ముగ్గురు. డబ్బులు కట్టలేక మా లగేజ్ మొత్తం హాస్టల్ బయట పడేశారు. పడేస్తే వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను వ్యవసాయంలోకి వెళ్ళాను. వ్యవసాయం చేసుకుంటూ మా తమ్ముళ్ళని ఇద్దరిని చదవాలి ఏమైనా కానీ అని చెప్పి, అప్పుడు ఇక్కడ హనుమంతరావు అని చెప్పి హెడ్ మాస్టర్ ఉండేవాళ్ళు మా గవర్నమెంట్ జెడ్పీ హై స్కూల్. సార్ సహకారంతో శైలేంద్ర అని మ్యాథ్స్ టీచర్ ఒకతను, కృష్ణమూర్తి అని చెప్పి హిందీ పండిట్ ఒకతను, రాజారత్నం అని స్పోర్ట్స్ వీళ్ళు నలుగురు నాన్నకు ఫేవర్గా ఉండేవాళ్ళు. ఒరే గోవింద బిడ్లు ఈ విధంగా బాధ వచ్చిందా అని చెప్పి ప్రైవేట్గా చెప్పించారు వాళ్ళు పాఠాలు చెప్తే 10th ఇద్దరు అటెంప్ట్ చేశారు. ఇద్దరు ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోయారు. పాస్ అయితే ఇంకా వాళ్ళని ఇక్కడెక్కడ ఇంటర్మీడియట్ కాలేజెస్ లేవు. పలమనేరులో ఉంది, హాస్టల్ ఫెసిలిటీ లేదు. కుప్పంలో లేదు. సో ఇంకా బీటీ కాలేజ్ మదనపల్లికి తీసుకెళ్తే అప్పటికే హాస్టల్ పూర్తి అయింది. హాస్టల్లో సీట్లు లేవు, కానీ అడ్మిషన్ అయితే ఇస్తామని చెప్పారు. ఆ టైంలో 6,000 రూపాయలు కట్టమన్నారు అంటే విద్యార్థికి 3,000 చొప్పున కట్టమంటే 6,000 కట్టే స్తోమత లేదు. నాన్నని అడిగితే ఏది ఈడ చదవట్లేదు గవర్నమెంట్ కాలేజీల్లో, ఆడెందుకు లేవను, అది కూడా ప్రైవేట్ కాలేజీ అన్న, కొద్దిగా ఇబ్బంది అంటే డబ్బులు లేవు ఇప్పుడు అంటే ఇంకా నేను ఇది లేక అక్కడ మనకు అప్పుడు మునరత్నం అని చెప్పి ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ లెక్చరర్ ఉండే. అతను పలమనేరు కాన్స్టిట్యూన్సీలో కల్లపల్లికి సర్పంచ్ అయ్యాడు. మా నాన్న కొలీగ్. అతనికి జాబ్ వస్తే ఈ రాజకీయాలు వదిలేసి లెక్చరర్గా వెళ్ళాడు. అతను ఏందయ్యా మీరు వీకోట్ అంటున్నారు, వీకోట్లో గోవిందప్ప తెలుసు కదా, అతను అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటాడే, అతను అడగట్టి మా నాన్న సార్ అన్నారు. అప్పుడు ఆయన మునరత్నము కన్సిడర్ చేసి ప్రిన్సిపాల్ దగ్గర తీసుకెళ్ళి, సార్ ఫీజు నేను కడతాను, ఇద్దరిని జాయిన్ చేశాను. అట్లా వాళ్ళు చదువు సాగింది. వాళ్ళు చదివేటప్పుడు మాకు 4 ఎకరాలు పొలం మిగిలింది. 4 ఎకరాల్లో వ్యవసాయం చేయాలి, పిల్లలను చదివించాలి, కుటుంబం జరగాలి.